పాయకరావుపేట శ్రీ ప్రకాష్ కాలేజీలో సంకల్పం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న విశాఖ రేంజ్ డిఐజీ గోపీనాథ్ జెట్టి, జిల్లా ఎస్పీ తున్హిన్ సింగ్. కార్యక్రమాన్ని ఉద్దేశించి డిఐజీ గోపీనాథ్ జెట్టి మాట్లాడుతూ మాదక ద్రవ్యాల జోలికి వెళ్లవద్దు, జీవితాలు పాడు చేసుకోవద్దంటూ తెలిపారు. ఇంటర్, డిగ్రీ విద్యార్థులే మాదక ద్రవ్యాల బారిన పడుతున్నారు. స్నేహితుల పరంగా, పరిస్థితుల పరంగా వీటికి బానిసలవుతున్నారు. డ్రగ్స్ కేసులో పోలీసులకు పట్టుబడితే 20 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది. దాని వలన విద్యార్థుల జీవితాలు నాశనమవుతాయి. దీనిపై డ్రగ్స్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. డ్రగ్స్ నియంత్రణకు ప్రభుత్వం డ్రోన్ల వ్యవస్థ ద్వారా సత్వర చర్యలు చేపట్టి సత్ఫలితాలు సాధిస్తుంది. డ్రగ్స్ బారిన పడిన వారు చెడు వ్యసనాలకు లోనై తప్పుడు మార్గంలో అక్రమ సంపాదనకు లోబడరాదన్న డిఐజీ, మాదక ద్రవ్యాల నిరోధానికి 4 నెలల కాలంలో జరిపిన దాడుల్లో 1500 మందిపై కేసులు నమోదు చేయడం జరిగింది. వీరిలో కొంతమంది జైల్లో మగ్గుతున్నారు. ఈ కేసుల్లో కొంతమందికి 10 నుంచి 20 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. దేశంలో గాంజా ఎక్కడ పట్టుబడినా దాని మూలం అనకాపల్లి జిల్లా గిరిజన ప్రాంతంలో అన్న చెడు ప్రచారం జరుగుతుందన్నారు. మాదక ద్రవ్యాల వినియోగమునకు అలవాటు పడకుండా నేను ప్రయత్నం చేస్తానని, మాదక ద్రవ్యాల నిర్మూలనకు దానిలో భాగంగా ఈ సంకల్పం అనేటువంటి ప్రోగ్రాంతో విశాఖపట్నం రేంజ్లో ఉన్నటువంటి 5 జిల్లాల్లో కూడా ప్రతి స్కూలు, కాలేజీ, అదేవిధంగా యూనివర్సిటీసు, మెడికల్ కాలేజెస్ వీటన్నిటిలో కూడా విద్యార్థులందరికీ ఈ డ్రగ్స్, గంజాయి వల్ల జరిగేటువంటి ఇబ్బందులు, వాటిల్లో యువత తెలిసి తెలియక వాటిని కన్జ్యూమ్ చేసినా లేదు ఆ ట్రేడ్లో ఇన్వాల్వ్ అయినా కూడా దానివల్ల జరిగేటువంటి దుష్పరిణామాలపైన, కేసుల్లో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళ మీద చట్ట ప్రకారం ఉండేటువంటి నేరాలపైన వారికి అవగాహన కల్పిస్తూ దానిలో భాగంగా ఈరోజు ఈ అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి శ్రీ ప్రకాష్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ప్రధానంగా విద్యార్థులందరికీ కూడా ఈ గంజాయి, అదేవిధంగా ఇతర మాదక ద్రవ్యాలు సేవించడం వల్ల జరిగేటువంటి దుష్ఫలితాలపైన వారందరూ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడము, దాంతోపాటు దీనివల్ల సమాజంలో జరుగుతున్నటువంటి అనేక రకాలైనటువంటి నష్టాలు, వాటిని మనం ఎలా ఎదుర్కోవాలి, అదేవిధంగా గంజాయికి సంబంధించినటువంటి సమాచారం ఏదన్నా ఉన్నట్లయితే పోలీసు వారికి ఎలా ఇవ్వాలనేటువంటి దాని మీద కొత్తగా వచ్చినటువంటి టోల్ ఫ్రీ నంబర్ 1972 రాష్ట్ర వ్యాప్తంగా ఈ టోల్ ఫ్రీ నంబర్కి ఎవరైనా ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కూడా అందరికీ తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేయడం, 4 నెలల నుంచి ఈ విశాఖపట్నం రేంజ్ పరిధిలో ప్రతి జిల్లాలో కూడా ఈ గంజాయి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించడం జరిగింది. మన ఈ రేంజ్ పరిధిలో 27 పర్మనెంట్ చెక్ పోస్టులు ఎస్టాబ్లిష్ చేశాము. దాదాపుగా 1550 మందిని ఇప్పటి వరకు ఈ 4 నెలల్లో అరెస్ట్ చేయడం జరిగింది. గంజాయి కేసుల్లో దాదాపుగా 20,000 కేజీల గంజాయి కూడా సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి నేరస్తులు ఎవరైతే ఈ గంజాయి కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరినీ పట్టుకోవడానికి కూడా దాదాపుగా 29 ప్రత్యేకమైనటువంటి బృందాలని ఏర్పాటు చేసి వారిని అరెస్ట్ చేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. ఇదే కాకుండా నేను ఫస్ట్లోనే లాస్ట్ 4-5 మంత్స్లో ప్రతి జిల్లాలో కూడా మనకి గంజాయి ఎక్కడైతే తాగుతున్నారు అనేటువంటి ప్రాంతాలను ఐడెంటిఫై చేసి వాటిని హాట్స్పాట్స్ కింద, ఎక్కడైతే ఎక్కువగా టౌన్లు, అలాంటి వాటి అవుట్స్కట్స్, బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్స్, ఇలాంటి ప్రాంతాల్లో ఎక్కడ మారుమూలగా కొంత టౌన్లోనే కొంత మారుమూల ప్రాంతాల్లో చెట్లు ఉన్నటువంటి ప్రాంతాల దగ్గర ఎక్కువగా ఈ కన్జ్యూమ్ చేయడం జరుగుతూ ఉంది. సో వాటిని ఐడెంటిఫై చేసి మనం ఇప్పటికే వాటికి ప్రత్యేకమైనటువంటి బీట్స్ కూడా సర్వ్ చేస్తున్నాం. ఇది కాకుండా మనకి చెక్ పోస్టుల దగ్గర స్పెషల్గా ట్రైన్ చేసినటువంటి డాగ్ స్క్వాడ్స్ని వాటిని కూడా వినియోగించడం జరుగుతుంది. ఇప్పుడు లేటెస్ట్గా డ్రోన్స్ని ఎక్కువగా కూడా వాడుతున్నాం. ఈ ఈవినింగ్ టైంలో వాటన్నిటిలో కూడా ఈ టౌన్లోనూ, అదేవిధంగా రైల్వే స్టేషన్, బస్ స్టాండ్స్లో, అవుట్స్కట్స్లో సాయంకాలం 5 గంటల 6 గంటల ప్రాంతాల్లో
డ్రోన్లు కూడా ఎగరేసి ఎవరైనా ఇట్లాంటి వాటికి పాల్పడుతున్నారనేటువంటి దాని మీద కూడా నిఘా ఉంచడం జరిగింది. వారు ఎవరైనా అలాగా చేస్తున్నట్టుగా తెలిసినట్లయితే వారిపైన కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. చట్ట ప్రకారం కూడా ఆ అధికారులందరితో కూడా సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసి 2 రాష్ట్రాల వైపు నుంచి కూడా ఇన్ఫర్మేషన్ షేరింగ్కి సంబంధించి, అదేవిధంగా ఈ యొక్క నేరస్తుల యొక్క డేటాకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు మనది వాళ్ళకి, వాళ్ళ తరపు నుంచి మనకి, వాళ్ళ నేరస్తులు ఇక్కడ ఎవరన్నా ఉంటే వాళ్ళకి సహాయ సహకారం అందిస్తున్నాం. అదేవిధంగా మన కేసుల్లో ఉన్నటువంటి నేరస్తులు అటువైపు ఉంటే ఆ సమాచారాన్ని కూడా వాళ్ళకి చేరవేసి మనకు కావాల్సినటువంటి సహాయ సహకారాలను కూడా వారి దగ్గర నుంచి తీసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఎవరైతే ఈ గంజాయి నేరాల్లో పాల్పడుతున్నారో వారి మీద వారి యొక్క ఆస్తులు కూడా జప్తు చేయడానికి కూడా కావాల్సినటువంటి ఇన్వెస్టిగేషన్ అవి కూడా జరుగుతూ ఉంది. సో త్వరలోనే ఎవరైతే ఈ కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యి ఆ కేసుల ద్వారా సంపాదించినటువంటి డబ్బుతో ఆస్తులు కొంటారో ఆ ఆస్తులన్నింటిని కూడా జప్తు చేయడం కూడా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ గంజాయిలో పెట్టుకున్న వాళ్ళని ఎన్ని రోజుల్లో ఇప్పటి వరకు మనకి గంజాయిలో ఎవరైతే గంజాయి పండించడం, అదేవిధంగా గంజాయి రవాణా చేసి వేరే వాళ్ళకి అమ్ముతున్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా మనకి 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడేటువంటి నేరాల కింద వారిపైన కేసులు నమోదు చేయడం జరుగుతుంది. ఇప్పుడు గడిచిన 4 నెలల కాలంలో 4-5 నెలల కాలంలో దాదాపు 1500 మంది దాకా మనకి అరెస్ట్ అయి ఉన్నారు మన ఒక రేంజ్లోనే. సో వీరందరిపైన చాలామంది ఇంకా జైల్లోనే ఉన్నారు. కొంతమంది బెయిల్ మీద కూడా బయటకు రావడం జరిగింది. బెయిల్ పైన ఇప్పటికే ఛార్జ్ షీట్లు కూడా చాలా కేసెస్లో మనం ఫైల్ చేస్తున్నాం. ఒకసారి ట్రయల్ జరిగిన తర్వాత, ట్రయల్ పూర్తయిన తర్వాత వీరి మీద నేర నిర్ధారణ అయితే వారందరూ కూడా మరలా ఇప్పుడు గత కొద్ది రోజులుగా మనం మన రేంజ్లో ఒక 5 కేసుల్లో మనకి 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడ్డటువంటి కేసులు కూడా ఈ మధ్య కాలంలో మనం చూసాం. ఈ మధ్య మొన్న ఐ థింక్ 1-2 వీక్స్ బ్యాక్లో అనకాపల్లిలోనే 20 సంవత్సరాల వరకు కూడా ఒక వ్యక్తికి జైలు శిక్ష పడడం జరిగింది.